దాంట్లో రికార్డ్ అయిన దృశ్యాల ప్రకారం దగ్గర దగ్గర 8 నుంచి 10 కిలోల వరకు తిన్నదని చెప్పవచ్చు. సో ఈ టైగర్ J1 టైగర్ కింద గుర్తించడం జరిగింది. ఇది జన్నారా నుంచి వచ్చింది. యాక్చువల్లీ ఇది మహారాష్ట్ర బార్న్ టైగర్. సో ఇది అంటే లాస్ట్ మన మన దగ్గర నుంచి అటు సిద్దిపేట కానీ రాజన్న సిరిసిల్ల కానీ యాదాద్రి జిల్లా వరకు వెళ్ళొచ్చింది. దాదాపు 2-3 నెలలు అవుతుంది. ఇక్కడి పరిసర ప్రాంతాలలో తిరుగుతుంది. సో ఇది ఎక్కువ అగ్రికల్చర్ ఫీల్డ్ ద్వారానే నడుస్తుంది. సో రైతులకు అప్రమత్తంగా ఉండాలని, తర్వాత కరెంటు వైర్లు పెట్టద్దని, వాళ్ళ పంట పొలాలకు కూడా పెట్టద్దని చెప్పి నేను కోరుతున్నాను. ప్రస్తుతం మాత్రం అది అడవిలో ఉంది. ఈ మధ్య కాలంలో అంటే ఈ లాస్ట్ 10-15 డేస్ నుంచి మాత్రం ఫారెస్ట్లోనే తిరుగుతున్నది. సో మన దగ్గరికి లాస్ట్ 25th రోజు దమ్మాయిపేటకి రావడం జరిగింది. వచ్చి మళ్ళీ ఆ నుంచి మోతుకురావుపేటకు వెళ్ళి మోతుకురావుపేట ద్వారా రుద్రంగి, కొత్తపేట నుంచి నిజామాబాద్లో మన కోనాపూరు, తర్వాత రాళ్ళవాగు ఈ పరిసర ప్రాంతాలలో తిరుగుకుంటూ అక్కడ అడవి జంతువుల్ని కానీ క్యాటిల్ని కానీ కిల్ చేసుకుంటూ సిరికొండ రేంజ్ వరకు వెళ్ళింది. సో సిరికొండ నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ సేమ్ ట్రాక్లో రిటర్న్ రావడం జరిగింది. ప్రస్తుతం ఇది ఇప్పుడు మన రేంజ్ పరిధిలో మన పరిధిలోనే ఉన్నదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ 2 క్యాటిల్స్ ఏవైతే కిల్స్ జరిగినాయో వాళ్ళకి అడ్వాన్స్ కింద నష్టపరిహారం కింద 5,000 రూపాయలని ఆ రైతులకు అందజేయడం జరిగింది. పూర్తి నష్టపరిహారాన్ని ఒక వారం రోజులలో పేమెంట్ ఇస్తామని చెప్పి మేము చెప్తున్నాం. దానికి వెటర్నరీ డాక్టర్ అంచనా ఒకటి ఉంటుంది. తర్వాత గ్రామ పంచాయతీ సర్పంచ్ ధృవీకరణ, తర్వాత పంచనామా కండక్ట్ చేసి ఎక్కడ ఏంటవన్నీ కూడా పేపర్ వర్క్ కంప్లీట్ చేసుకుంటే పూర్తి స్థాయిలో నష్టపరిహారం ఇస్తాం. ప్రభుత్వం దానికి సిద్ధంగా ఉంది. ఇప్పటివరకు జరిగిన అన్ని కేసులలో కూడా నష్టపరిహారం ఇస్తున్నాం. దీనికి కూడా పూర్తి స్థాయి నష్టపరిహారం ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. రైతులు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. పెద్దపులి సంచరిస్తున్నప్పుడు అడవులకు వెళ్లకుండా ఉండడం మంచిది.